బళ్ళారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కోట్లాది డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని కోట్ల రూపాయల నగదుతో పాటు కిలో బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 5,60,00,000 డబ్బు, 68 కడ్డీల వెండి, 103 కిలోల ఆభరణాలు, అలాగే 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, దానికి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో భారీగా నగదులతో పాటు బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ గారు. ఈ రోజు సాయంత్రం పక్కా సమాచారం ప్రకారం ఒక జ్యువెలరీ షాప్ లో దాదాపు 5,60,00,000 రూపాయల నగదు, అలాగే 68 కేజీల వెండి, 3 కిలోల బంగారు ఆభరణాలు దాచి ఉన్నట్టుగా సమాచారం. వెంటనే పోలీసు బృందంతో పాటు హేమ జ్యువెలర్స్ షాప్ లో వెళ్లి తనిఖీలు చేయగా మొత్తం ఈ నగదుతో పాటు బంగారు, వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేకపోవడంతో పోలీసులు మొత్తం సీజ్ చేస్తున్నారు. దీనంతా కూడా దేవాదాయ శాఖ అప్పగినట్టు కూడా ఎస్పీ రంజిత్ కుమార్ తెలిపారు. దీని ఆధారాలు ఏమైనా ఉంటే మీరు తీసుకోండి, మీ ఆధారాలు చూసి మీకు ఆధారాన్ని కరెక్ట్ గా ఉంటే మీకు మీ డబ్బు మీకు అప్పచెప్తామంటూ కూడా మా హేమ జ్యువెలర్స్ యజమాని నరేష్ కు సంబంధించిగా చెప్పారు. నరేష్ ని అదుపులో తీసుకుని పూర్తిగా విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తామని కూడా బళ్ళారి జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ తెలిపారు. ఝాన్సీ. థ్యాంక్ యూ జగదీష్.